Hi, నేను డాక్టర్ మాధవి, వర్కింగ్ at Elden Dental Hospitals. We are located at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలామందికి ఈ ముందర టీత్ స్పేసింగ్ ఉంటుంది కదా, ఆ స్పేసింగ్‌కి రీజన్స్ ఏంటి? వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అయితే ఇవాళ చూద్దాము. ఫస్ట్ యాంటీరియర్‌లో మనకు స్పేసింగ్ ఉండేదాన్ని డయాస్టిమా అని అంటాం. ఈ ముందర పళ్ళకి రెండిటి మధ్యలో స్పేస్ ఉంటది. ఆ స్పేసింగ్‌ని డయాస్టిమా అని అంటాం. అది ఎందువల్ల రావచ్చు అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి కొంతమందికున్న హ్యాబిట్స్ వల్ల అయినా కావచ్చు. ఏంటంటే థంబ్ సకింగ్ కానీ, టంగ్ థ్రస్టింగ్ కానీ, లేకపోతే లిప్ బైటింగ్ కానీ ఇలాగా కాన్స్టెంట్‌గా మనం ఏదైనా పెన్ కానీ, పెన్సిల్ కానీ నోట్లో పెట్టుకుంటూ అట్లు ఇట్లా ఉన్నా కూడా ఆ పంటి మధ్యలో కూడా స్పేస్ అనేది వస్తదనమాట. ఆ స్పేస్ ఇంకా మనకి ఈ గమ్స్ పైన ఒక టిష్యూ ఉంటుంది. మజిల్ మాస్. అది కూడా థికెండ్ అయినా దాన్ని ఫ్రీనమ్ అని అంటాము. అది థికెండ్ అయినప్పుడు కూడా అలానే ఉంటది. థికెండ్ అయి దాని ప్రెషర్ వల్ల మనకి ఈ 2 టీత్ మధ్యలో స్పేస్ అనేది వస్తది. ఆ ప్రెషర్, టెన్షన్‌ని రిలీవ్ చేసుకున్నప్పుడు మనకు ఆ స్పేస్ అనేది తగ్గుతుంది. ఇంకా ఏమేమి ఉంటాయంటే మనకు టూత్ సైజ్ అనేది చిన్నగా ఉండి, ఆర్చ్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు అంటే సైజు, షేప్ ఇష్యూస్ ఉండి అలా ఉన్నా కూడా మనకు స్పేసింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏజ్ చేంజెస్ వల్ల. ఇప్పుడు ఏజ్ చేంజ్ అయ్యే కొద్దీ ఎలా ఉంటదంటే నార్మల్‌గా టీత్ అన్నీ అలైన్ అయ్యే ఉంటాయి. బట్ ఏజ్ పెరిగే కొద్దీ మన చిగుళ్ళు అరిగిపోయి, మెల్లగా లోపల ఉన్న ఎముక కూడా అరిగిపోవడం వల్ల ఇలా దగ్గరగా ఉన్న పళ్ళు మెల్లగా ఇలా దూరంగా అవుతూ వస్తాయన్నమాట. అలా ఉన్నా కూడా మనకి స్పేసింగ్ అనేది వస్తుంటది. ఇవన్నీ చాలా వరకు రీజన్స్. మెయిన్ ఈ రీజన్స్‌కి మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే, ఒకటి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఉంటది. ఇంకొకటి నాన్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అంటే చాలా వరకు మనకి తెలిసిందే. బ్రేసెస్ కానీ, అలైనర్స్ కానీ ఇలాంటివి ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు ఆ గ్యాప్ అనేది మెల్లమెల్లగా క్లోజ్ అవుతూ ఉంటది. బట్ ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఏవైతే ప్రొలాంగ్ పీరియడ్ ఉంటాయి. అంటే జస్ట్ 1 మంత్, 2 మంత్స్‌లో కంప్లీట్ అయితే కాదు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. 1 ఇయర్, 1½ ఇయర్ డిపెండింగ్ అపాన్ యువర్ టీత్. మీ టీత్‌ని బట్టి ఎలా ఉంటది ఏంటనేది అయితే టైం పడతది. ఆర్థో కాకుండా మిగిలిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఈ 2 పళ్ళకు మధ్యలోనే జస్ట్ కాంపోజిట్‌ని బిల్డప్ చేసి ఫిల్ చేస్తాం. కాంపోజిట్ ఎలా ఉంటది? సేమ్ మన టూత్ కలర్‌లోనే ఉంటుంది. అలా ఈ టీత్‌కి ఆల్టర్‌నేట్‌గా పక్కన పక్కన ఉన్న టీత్‌కి ఇలా కాంపోజిట్ ఈ గ్యాప్‌ని మనం కాంపోజిట్‌తో ఫిల్ చేస్తాం. అది ఒక ప్రాసెస్. నెక్స్ట్ లేదు కాంపోజిట్ కాకుండా నెక్స్ట్ ఇంకా ఏదైనా ఉంటదంటే వినీర్స్ ఉంటాయి. జస్ట్ మన టూత్ పైన ఉన్న లేయర్‌ని ఒక్క చిన్న లేయర్‌ని ట్రిమ్ చేసి దానికి తగ్గట్టు ఒక థిన్ లేయర్ ఆఫ్ సెరామిక్ షీట్స్ ఇస్తాం. వాటిని వినీర్స్ అంటాం. వినీర్స్‌తో అయినా కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కంప్లీట్‌గా గ్యాప్స్ అన్నీ ఇలా వినీర్స్ కూడా వద్దు అనుకున్నట్లయితే మనం నెక్స్ట్ మొత్తం టూత్‌ని కూడా ట్రిమ్ చేసి ఓవరాల్‌గా క్యాప్ ఇస్తాం. ఆ క్యాప్ ఇచ్చినప్పుడు ఏమైతదంటే ఆ టీత్‌కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది క్లోజ్ అవుతది. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. మనం మోస్ట్‌లీ ఏది ప్రిఫర్ చేయొచ్చు అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కాంపోజిట్ కానీ, వినీర్స్ కానీ, లేకపోతే క్రౌన్స్ పెట్టించుకున్న వీటి వరకు కొంచెం టెంపరరీగానే అనిపిస్తది మీకు. ఇప్పుడు కాంపోజిట్ ఎలా ఉంటది? ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కి. ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకు టీ, కాఫీ ఎక్కువ అలవాటు ఉండిందనుకోండి. ఆ అలవాటుకి మెల్లగా ఆ కాంపోజిట్ అనేది స్టెయిన్ అవుతూ వస్తది. టూత్ మాత్రం నార్మల్ కలర్‌లోనే ఉంటది. బట్ మనం ఎక్స్‌ట్రా ఏదైతే మెటీరియల్ యాడ్ చేసుంటామో అది మాత్రం స్టెయిన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు కొంచెం డిస్కంఫర్ట్‌గా అనిపిస్తది. నెక్స్ట్ ఒకవేళ లేదు అన్నిటికంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉండాలి అంటే ఇందులో మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్‌నే బెటర్ సజెస్ట్ చేస్తాము. థాంక్ యూ సో మచ్.